నమస్కారం. సమయం తెలుగుకు స్వాగతం. ప్రతి వారం మనం ఒక అద్భుతమైన ప్లేస్ని మన సిటీలో రహస్యంగా నిగూఢంగా ఉండిపోయిన కొన్ని అద్భుతమైన లొకేషన్స్ని మీకు చూపిస్తున్నాం కదా. ఇవాళ ఈ ఆదివారం మనం అసలు మీరు కల్లో కూడా ఊహించరు అన్నమాట. ఇంత నడి నగరంలో ఈ ట్రాఫిక్ రణగొనల ధ్వనుల పక్కనే అంటే మెట్రో పిల్లర్స్కి జస్ట్ ఒక వాకబుల్ ఒక 10 అడుగుల దూరంలో ఒక అద్భుతమైన రహస్యమైన ఒక కోట ఉంది. ఆ కోటలో ఒక అమ్మవారు వెలిసి ఉందని ఎవరికి చాలా వరకు తెలియదు. సో ఇది ఎక్కడ ఏంటి సస్పెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? బికాజ్ మినిమం ఎలివేషన్ ఉండాలి ఈ అమ్మవారి టెంపుల్కి. చాలా చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. సో కోట మైసమ్మ టెంపుల్ ఇది. ఎల్బీ నగర్ కొత్తపేట ఉంటుంది కదా, కొత్తపేటలో మనకి ఓజోన్ హాస్పిటల్ పక్కనే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. సో దూరం నుంచి చూస్తే ఏదో చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు బయట అంతా కూడా మనకి ఏదో చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది కదా. సో ఒక్కసారి లోపలికి వెళ్తే మీకు ఇక్కడ రహస్యం తెలుస్తుంది. సో ఎంత పెద్ద కోట అంటే యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఈ టెంపుల్ లోపల ఇంత అద్భుతమైన లొకేషన్ ఉందా అనేసి అనుకుంటారు. సో అక్కడ రాసి పెట్టింది ఖిల్లా మైసమ్మ అని. ఈ ఖిల్లా మొత్తాన్ని ఆక్రమించిన మైసమ్మ తల్లి లోపల ఉంది. సో లోపలికి వెళ్దాం. అసలు మనం ఒక గుహలోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ మనకి బయట నుంచి చూస్తే ఏం లేదు, నార్మల్ టెంపుల్ ఏమో అనిపిస్తుంది, ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 500 years నుంచి ఈ ఖిల్లాలో ఈ కోటలో ఈ అమ్మవారి పూజలు అందుకుంటున్నారు. సో ఇక్కడ ఇదంతా చూడండి, మొత్తం రాళ్లతో కట్టబడిన ఒక కోట ఇది. ఈ అద్భుతమైన కోట లోపల అమ్మవారు 500 ఏళ్ల క్రితం ఒక వంశస్థులకు దొరికిందనమాట. ఇక్కడ లోకల్స్కి ఇక్కడ అంతా అడవి, కోట, పెద్ద కొండ ప్రాంతంలా ఉండేదంట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ ఆలయంలోకి రాగానే అసలు మనం జస్ట్ ఒక 5 minutes బ్యాక్ బయట ఇంత ట్రాఫిక్లో ఉండొచ్చామా అని అనిపిస్తుంది. సో నిజంగానే అంటే ఇది మన గోల్కొండ నిర్మించిన ప్రాంతంలో ఆ సమయంలోనే ఈ నిజాం రాజులు ఇక్కడ ఒక కోటను నిర్మించారు. సైనికులకు సేద తీరడానికి ఇక్కడ చాలా వరకు మనకి ఏర్పాట్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి, మొత్తం రాళ్లతో నిర్మించబడిన కోట ఇది. సో ఈ కోటలో అమ్మవారు వెలిసింది, అక్కడ పూజలు అందుకుంటుంది అని చెప్పి ఇక్కడ కథలుగా ప్రచారం ఉంటుంది. అమ్మవారే స్వయంగా పిలిపించుకొని మరి పూజలు చేయించుకుంటుంది ఆ వంశస్థులతోటి అని చెప్పి ఇక్కడ ఒక కథ ప్రచారంలో అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల ఎండ్ వరకు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఎంత దూరం వెళ్ళినా కూడా ఎండ్లెస్ లాగా అనిపిస్తుంది. కానీ చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి ఎంటర్ అయిన ఫీల్. ఫస్ట్ మన మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. తర్వాత మనం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ డివైన్ ఎనర్జీ ఇంకో అద్భుతమైన శక్తినిస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ మనం ఆలయం దగ్గరలో ఉన్నాం. సో కోట అంతా తిరిగి చూసి ఇక్కడికి వస్తే అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి మనకి. సో ఇక్కడే అమ్మవారు వెలిసిందని, ఇక్కడే అమ్మవారు కూర్చొని పూజలు అందుకుందని చెప్పి చాలా మందికి ప్రత్యక్షంగా కళ్ళు కనిపించింది, డైరెక్ట్గా అమ్మవారి మాట వినిపించింది అని చెప్తారు. సో ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. లోపల గర్భగుడికి వెళ్ళే ముందు ఇవన్నీ చూసేసి వెళ్తాం మనం. సో ఇది కూడా అమ్మవారి వెలిసిన చోటు అని అంటారు. సో ఇక్కడ కూడా చిన్న ఒక గుహలాగా దీనికి కట్టి పెట్టారు. ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడ దీపం వెలిగించాలి అని చెప్పి ఆ వంశస్థులకు ఆదేశం అంట. పైగా ఈ వంశస్థులు కాకుండా ఇంకెవరైనా వెలిగించినా కూడా అమ్మవారు స్వీకరించరు, అమ్మవారు ఏదో ఒకటి ఆపద తీసుకొస్తారు, అంటే వాళ్ళని కనీసం ఆలయంలో అడుగు కూడా పెట్టనివ్వలేదు అని చెప్పి కూడా ఇక్కడ ఒక కథలుగా చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్దాం, మొత్తానికి అమ్మవారి దర్శనం చేసేసుకుందాం. కోటని ఏలుతున్న కోట మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటో చెప్పాలా? ఈ అమ్మవారికి పూజలు చేసేది ఏ పురుష పూజారులు కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని లోపల అలంకరిస్తున్నారు. సో ఇక్కడ మహిళలే కంప్లీట్ గా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. సో సిలివేరు వంశస్థులకి అమ్మవారు ఇక్కడ దొరికింది అని చెప్తారు కదా. సో ఆ వంశస్థులే వాళ్ళ కోడళ్ళే ఇప్పటికీ ఇక్కడ అమ్మవారికి అలంకరణ పూజలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మగవాళ్ళ అవసరం లేకుండా చక్కగా ఆడవాళ్ళే
అంటే 12 మంది కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్ళంతా కలిసి ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. సో గర్భగుడిలో సో ఆ ఆదిపరాశక్తికి ఈ ఆడపడుచులే ఎప్పుడు పక్క నుండి సేవలు చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల ఒక చిన్న గుహలా ఉంది. లోపల అమ్మవారు ప్రత్యక్షంగా అక్కడ వెలిసింది, అక్కడే దీపం పెట్టాలి అని చెప్పి కోరింది అని చెప్పి కూడా మనం చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ పక్కన అమ్మవారి మూర్తిని తర్వాత ప్రతిష్ఠించింది ఇది, కానీ లోపల ఉన్నది కదా ఆ ప్లేస్ మాత్రమే నిజమైన, అంటే ఫస్ట్ నుంచి దాదాపు 500 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న అమ్మవారి రూపం అది. సో అక్కడ లోపల చూడండి, అది ఎంత చిన్న స్పేస్, జస్ట్ మనం ఒక చేయి పట్టేంత ప్లేస్లోనే అమ్మవారి ముఖాన్ని వాళ్ళు అలంకరిస్తున్నారు. సో దానికి పైన చమ్కీలు పెట్టి సైడ్కి కమ్మల్ లాంటివి అరేంజ్ చేసి, సో ఒక కిరీటం, ఆమె ఫేస్ కంప్లీట్గా మనకి ఉట్టిపడేలాగా అమ్మవారిని అలంకరిస్తున్నారు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది నిజరూప దర్శనము. సో ఇది కాకుండా కంప్లీట్గా వాళ్ళు పసుపుతో కుంకుమతో చమ్కీలు ఇవన్నీ ఉపయోగించి అద్భుతంగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇది అమ్మవారికి పెట్టే నెక్లెస్ అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి అలంకరిస్తారు ఇది. సో ఇలా కంప్లీట్ ఆల్మోస్ట్ అలంకరణ పూర్తయిపోయింది చూడండి. సో ఇందాక అలంకరణ కంటే ముందు మనకు ఆ ఫేస్ అంత ఫీచర్స్ క్లియర్గా తెలియలేదు, బట్ ఇప్పుడు చూడండి. బట్ ఒకటే చెయ్యి పట్టేంత సందులో కూడా వాళ్ళంతా డెడికేషన్తో ఆల్మోస్ట్ ఒక గంట పట్టింది వాళ్ళకి ఇది అదంతా తయారు చేయడానికి. సో పసుపుతో కుంకుమతో చాలా జాగ్రత్తగా ఓపికతో చేసిన పని ఇది. సో అమ్మవారి మీద భక్తి, అమ్మవారి మీద వాళ్ళకున్న అపారమైన నమ్మకం వల్ల వీళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారు. సో అది అనమాట, కంప్లీట్గా మొత్తానికి అమ్మవారు రెడీ అయిపోయారు. సో అలంకరించుకున్న తర్వాత అమ్మవారు ఇంకా దగ్గరగా మెరిసిపోతున్నారు కదా. అసలు పావని గారు అప్పటి నుంచి అమ్మవారిని కూర్చొని అంత శ్రద్ధగా అలంకరించారు కదా. సో నడుము నొయ్యడము ఇదంతా అలవాటు అయిపోయింది. అమ్మవారు బలాన్ని ఇస్తుందంటే మాకు తెలియదు, మేమైతే చేసిన కాలం చేసిన ఒక్కతోటిగా. మాకు ఎంతసేపు పడుతుంది రోజు? గంట పడుతుంది. లేదు, ఫ్రైడే చేస్తాము, సండే చేస్తాము, చేతితోటే చేస్తాము. కరెక్ట్ 1 అవర్ పడుతుంది అమ్మవారు చేసేసరికి, 1 అవర్ పడుతుంది. సో ఇలా చేయాలని ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? మేము ఇప్పుడు టెంపుల్కి వచ్చిన నుంచి మేము అలవాటు అయిపోతుంది చేయడానికి. అప్పుడు మొత్తం వాళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు మేము చేసుకుంటున్నాం అట్లా అనేసి. నైస్. సో ఇక్కడ అమ్మవారికి ఆషాఢంలో ప్రత్యేకమైన పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆషాఢం శ్రావణ మాసంలో. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆడవాళ్ళంతా కలిసి ఆషాఢం బియ్యం పోసేసి అమ్మవారికి గోరింటాకు పెట్టుకునే ఒక కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కలకల్లాడుతున్నారు వీళ్ళంతా కూడా అమ్మవారిలాగా. సో ఇక్కడ అమ్మవారికి బోనాల దగ్గర నుంచి మనకి ఆషాఢం బియ్యం పోసుకోవడాలు ఇవన్నీ కూడా ఇక్కడ సాకపోయడము, అమ్మవారికి తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా చాలా గ్రాండ్గా ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంత ప్లేస్ చూసినాం కదా మనం, లోపల ఇక్కడ రూమ్స్ లాగా కూడా ఉన్నాయి, ఇక్కడే వంట చేసుకొని తినేటట్టు ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇటు చూడండి. సో ఇక్కడ కొన్ని రూమ్స్ లాగా డోమ్స్ కొన్ని మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి వంట సామాన్లు రెంట్కి తీసుకొని వంట చేసుకొని ఇక్కడే కొంచెం కొన్ని పండుగలు అవి చేసుకోవచ్చు. ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి, అంటే పిల్లలు కావాలంటే పిల్లలు ఇలా ఏదైనా మొక్కులు తీర్చుకున్నప్పుడు యాట కోసి ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసి ఇక్కడే భోజనాలు చేసి వెళ్తారు చక్కగా. సో బర్త్డేస్ కానీ పెళ్ళి అయిన తర్వాత చిన్న ఏవైనా ఈవెంట్స్, అమ్మవారికి ఇక్కడ చాలా ప్రత్యేకమైన ఆదరణ ఉందన్నమాట. సో చాలామందికి ఇక్కడ తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారు, చాలా టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే చాలా రిలాక్స్గా ఒక ప్రశాంతమైన వాతావరణంలా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి బియ్యం పోయడము, కళ్ళు సాక పోయడము ఇదంతా తెలంగాణ కల్చర్లో పార్ట్ అన్నమాట. సో ఇదంతా చేసి తర్వాత వాళ్ళు ఒక మేకను బలిచ్చి అలాంటి పండుగలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో బోనాల తర్వాత ఇలా బియ్యం పోసుకోవడం అనేది కూడా చాలా ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, భోజనాల కోసం ఏర్పాట్లు కూడా చేయించారు. అంటే ఎవరైనా ఇక్కడ పండగలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా వీటిపైన ఫుడ్ పెట్టుకొని తినేటట్టుగా
చిన్న చిన్న ఫంక్షన్స్ అవి ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఆర్చ్ చూడండి, ఇది డోమ్ స్టైల్ మనకి కనిపిస్తుంది. అంటే రాళ్లతోనే ఇలాంటి ఒక కట్టడం ఆ కాలంలోనే నిర్మించడం, దాన్ని వాళ్ళు ఇప్పటికీ పరిరక్షించుకోవడం. సో ఇదంతా ఒక అద్భుతమైన కట్టడం. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇప్పటికీ తమ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది సిల్వర్ వంశస్థులు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు 6 మావయ్యల కోడళ్ళు 12 మంది ఉన్నారు. సో వాళ్ళే లేడీస్ అంతా కలిసి ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ప్రతి ఒక్క పని కూడా వాళ్ళు షేర్ చేసుకొని చేస్తున్నారంట. సో ఇప్పుడు మనతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? నా పేరు ఉమా. ఉమా గారు, పక్కన హేమలత గారు. మీరందరు తోటి కోడళ్ళు? తోటి కోడళ్ళు. ఎంతమంది తోటి కోడళ్ళు మీరు? 12 మంది. 12 మంది. సో మీరే సరిపోయారు ఇంకా ఫ్యామిలీ ఇక్కడ అమ్మవారికి సేవ చేయడానికి? సేవ చేయడానికి మేమే సరిపోయినాము, మేమే చేస్తాం. ఎన్ని ఏళ్ల నుంచి అప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది? అంటే మా అత్త వాళ్ళ అత్తల నుంచి జరుగుతుంది. అమ్మవారు వచ్చి 400 సంవత్సరాల నుంచి మా అత్త వాళ్ళు ఇక్కడ కట్టెలు తీసుకోవడానికి వస్తే పిలిచిందంట అమ్మవారు అమ్మవారే పిలిచిందంట గాలిలో పిలిచి దీపం పెట్టమని అడిగిందంట. అప్పటి నుంచి మా అత్త వాళ్ళు వారం వచ్చి దీపం పెట్టేవాళ్ళు. ఇక్కడ ఉండకపోతుండే అల్లుకు పూత వేసి దీపం పెట్టి పోయేవాళ్ళు. కొన్ని రోజులకి డెవలప్ అయింది గుడి. సో అమ్మవారు దీపం పెట్టమని అడిగింది. అమ్మవారు దీపం పెట్టమని అడిగితే అప్పుడు మా అత్త వాళ్ళ అత్తమ్మ వచ్చి దీపం పెట్టింది. అప్పటి నుంచి మా వాళ్ళే వచ్చి దీపం పెడతారు అన్నట్టు. ప్రతి సంవత్సరం సున్నాలు వేయడము, జాజు పెట్టడము ఇవన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. అయితే అప్పటి నుంచి ఇంకా అమ్మవారికి ఈ పూజా విధానం ఇదంతా ఎట్లా ప్రారంభమైంది మరి? మా అత్త వాళ్ళే బోనాలు చేయడము, ఎవరికి మొక్కుకున్నా వాళ్ళకి మంచిగా జరగడం వల్ల పబ్లిక్ రావడం స్టార్ట్ అయింది అన్నట్టు. అప్పటి నుంచే ఏరియా జరిగింది ఇక్కడ కంపల్సరీ. అంతే, అమ్మవారికి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అయితే వేరే వాళ్ళు దీపం పెట్టేవారికి ట్రై చేశారు కానీ వాళ్ళు పెడితే తట్టుకోలేక మళ్ళీ మమ్మల్నే పిలిచారు. ఏం చేస్తుంది అమ్మవారు అంటే వాళ్ళని పెట్టనీయలేదు అమ్మవారు దీపం. మా వంశీకులు పెడితేనే ఆమె ఒప్పుకుంటది. అంటే కరోనా వచ్చినప్పుడు వేరే వాళ్ళు పెడతాము మీరు ఎందుకు అని అన్నారు. అన్నాక ఆయన గేట్ లోపల కాలు పెట్టలేకపోయిందంట. పెట్టలేకపోయినందుకు మళ్ళీ మమ్మల్నే పిలిచి దీపం పెట్టించి రోజు. ఇప్పటికీ అంత శక్తి ఉంది అమ్మవారికి. సో ఇక్కడ మన ఇంత సిటీ నడిబొడ్డులో ఉన్నట్టు ఉంటది కొత్తపేట. అంటే అప్పట్లో ఇవన్నీ లేవు ఈ మధ్య కాలంలో అయినా ఇవన్నీ. కానీ మీ వంశస్థులు ఎప్పటి నుంచో ఇక్కడనే ఉన్నారు. సో అందుకని మా అత్త వాళ్ళు చేసినాక తర్వాత మేము వస్తున్నాం. ఇప్పుడు మేము కూడా అయిపోయింది, మా కోడళ్ళు కూడా వస్తున్నారు. మీ కోడళ్ళు కూడా వస్తున్నారు. బాగుంది. మీ తోటి కోడళ్ళు, ఆడపడుచులు పెద్ద. అంటే ఇప్పుడు మా పెద్ద తోటి కోడళ్ళకు చేత కానప్పుడు అలా కోడళ్ళని పంపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారంట. రేపు సండే రోజు వస్తారు. ఓహో, అట్లా. సండే బోనాలు ఉన్నాయా? బోనాలు ఉన్నాయి. అసలు అమ్మవారికి కిలా మైసమ్మ అని ఎందుకు వచ్చింది పేరు? ఆమెకి అట్లనే ఆమెనే చెప్పింది కాబట్టి అదే పేరుతో పిలుస్తున్నాం. అంటే ఇది పెద్ద కిల్లా కోట ఉండే, కోట మైసమ్మ కూడా అంటారు. కోట మైసమ్మ, కిలా మైసమ్మ అంటారు, కోట మైసమ్మ ఉండేనా? మరి మొత్తం ఉండే పెద్దగా. ఈ ఇల్లు కావడంలో అన్ని కొంచెం కొంచెం తక్కువ అయిపోయింది. ఓకే. సో మామూలుగా ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటారు? ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి? ఇప్పుడు సంతానం కానోళ్ళు మొక్కుకున్నారు అనుకో, ముడుపు కట్టి సంతానం అయిందనుకో వచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇప్పుడు జాబ్ల కోసం కానీ దేనికోసమైనా సరే కావాలని వాళ్ళు మనసులో కోరుకొని అలా ముడుపులు కడతారు. ముడుపులు కడితే అలా కోరికలు తీరినాక తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ పాపను కూడా అట్లా తీసుకొస్తారు. అక్కడ చిన్న పాపని అట్లా తీసుకొచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని పోతారు. బర్త్డేలు చేసుకుంటారు. ప్రతి ఒక్క ఫంక్షన్లు చేసుకొని చుట్టాలను పిలుచుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటారు. సో ఇక్కడ అమ్మవారిని ఇంటి ఆడపడుచులకు కూడా చూస్తున్నారు, చాలా మంది బియ్యం పోస్తున్నారు. ఇప్పుడు మొక్కు ఇప్పుడు ఆషాఢము శ్రావణం అయితే ఎక్కువ వస్తారు. సో తోటి కోడళ్ళలో పెద్ద తోటి కోడలు పద్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే పద్మ గారు, ఎలా ఉన్నారు అమ్మ? మంచిగా పెద్ద ఆమె ఏం కాదు, మూడో వాళ్ళు. సో పెద్దవాళ్ళు ఇంకా షిఫ్ట్ వైస్ వస్తారా? మళ్ళా వారి వస్తారు. ఓకే. సో ఎలా ఉంది అమ్మవారు పైన? అమ్మ ఆమె సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా, అంతే.
ఆమె కోడి బియ్యం వస్తే అమ్మ నాకు సంతోషమైంది, మిమ్మల్ని కూడా సంతోషంగా ఉంచుతా నేను అంటది. అంటే మనం పండించిన పంటలో మనకు ఆమె ఇచ్చిన దాంట్లో ఆమె కొంత మనం ఫస్ట్ భోజనం పెట్టినట్టు ఆమెకు నైవేద్యం లాగా ఆ బియ్యం పోసుకోవడం అనే కల్చర్ వచ్చింది అన్నమాట. సూపర్ అమ్మా. అయితే అందుకే తెలంగాణలో ఆడబిడ్డలకు కూడా అవసరం ఎట్లా ఆమె కూడా అంతే, మనకు ఆడబిడ్డ ఆమె కూడా అంతే. ఆమె లేని మనం లేము కదా, మరి ఆమె సంతోషిస్తే మనం సంతోషంగా ఉంటాం ఏదే గాని అట్లా. సో ఇక్కడ ఎందుకు ఇంత అమ్మవారు ఫేమస్ అయ్యారు? ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తున్నారు అంటే ఆమె అక్కడ వెలిసిందమ్మా, ఆమె వెలిసిన అమ్మవారు. ఇట్లా మా అత్తలు ఇక్కడ వస్తే గడ్డికి పొరకకు వస్తే వాళ్ళు ఇక్కడ కనిపించి అమ్మవారికి ఇక్కడ దీపం పెట్టుకోండి ఇక్కడ ఉన్నా నేను అంటే సరే అన్నట్టు చేసి దీపాలు పెట్టి చేసి మా అత్తల 3వ తరం నుంచి వస్తున్నాం మేము. ఇప్పుడు 4వ తరం నడుస్తుంది, అమ్మ సేవలోనే ఉన్నాం. అమ్మ సేవనే మాకు మంచిది, మమ్మల్ని అమ్మ చూస్తుంది అంతే, ఆమె సేవలోనే ఉన్నాం మేము. నమస్కారం, నా పేరు రాంపల్లి సాయినాథ్ గౌడ్ అండి. మేము గత 20 సంవత్సరాల నుండి అమ్మవారి సేవలో నిత్యం ఇక్కడనే ఉంటూ మా సేవాదళాన్ని కూడా ఒకటి రిజిస్టర్ బాడీ ఉందన్నమాట, సేవాదల్ అని, కిలా మైసమ్మ సేవాదల్ అని. దాని త్రూలో అందరం మేము అమ్మవారికి సేవ చేస్తుంటాం నిత్యం. ఇంకోటి అమ్మవారు కూడా మాకు చాలా నమ్మకం అన్నమాట, ఎప్పటి నుంచో చాలా. ప్రతి బోనాలు ఇప్పుడు కూడా ఈ నెల 9వ తారీఖున ఆషాఢ బోనాలు ఉన్నాయి. ప్రతి దగ్గర మన సికింద్రాబాద్ కానీ లాల్ దర్వాజా కానీ ఒకటే వారం ఉంటుంది, కానీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే 3 వారాలు అవుతాయి బోనాలు. చాలా ఫస్ట్ వారం అయితే చాలా మంది 20,000 నుంచి 25,000 మంది దాకా చాలా వస్తారు. మనము అన్న వాళ్ళు సార్ వాళ్ళు ప్రవీణ్ సార్ ఎండోమెంట్ ఈవో ప్రవీణ్ సార్ ఉంటారు, సార్ గారి ఆధ్వర్యంలో ఈసారి అన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, అన్ని కలర్లో అన్నీ ముస్తాబ్ అవుతుంది, పెయింటింగ్స్ అవన్నీ లైటింగ్స్ అవన్నీ ముస్తాబ్ అవుతుంది. ఇది ఇప్పుడైతే దగ్గర 2.5 ఎకర్స్ ఉంటుంది, చాలా ఉండే అంత దగ్గర ఇప్పటికీ లాస్ట్ 2.5 ఎకరాల దాకా మేము. ఇది ఏంటంటే అప్పట్లో పురాతనంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు ఆంటీ వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారు అనమాట, అత్త వాళ్ళు ఇటు నడుచుకుంటానో ఏదో వస్తే లోపల అమ్మవారు పిలిచినట్టు ఏందని వచ్చి చూసేవారికి అమ్మవారు దర్శనం ఇచ్చింది. దర్శించే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళేగా పూజలు చేసుకుంటా 12 మంది అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వంశపారంపర్యంగా ఇక్కడ పూజలు అమ్మవారికి మొక్కుబడులన్నీ వాళ్ళ పూర్వంగా నడుస్తుంటాయి అన్నమాట. ఇక్కడ కిల్లా మైసమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారు కిల్లా కోటలో వెలిసిందనమాట. అమ్మవారికి ఏమైనా మొక్కినా కూడా మనము ఏదైనా మొక్కుబడులు ఉన్నా కూడా వాళ్ళు మొక్కుబడులు తీర్చుకొని మేకని బలిచ్చి ఇక్కడనే వంటలు చేసుకొని దావత్లు చేసుకొని అంత మొక్కు తీర్చుకొని సంతోషంగా అందరూ ఫ్యామిలీతో గడుపుకొని ఒక టూర్కి వచ్చి ఎట్లా చేస్తారో అందరు కలిసి విందు చేసుకొని వెళ్తారనమాట. ఇది చాలా పురాతన 450 సంవత్సరాల పురాతనము. దీనికి ఏంటంటే అప్పట్లో చెప్పేదంటే మేము కూడా మ్యాక్సిమం చూసినాము, అక్కడ నుంచి రాజులు గోల్కొండ కోట నుంచి చార్మినార్ టు వీడికి అండర్ గ్రౌండ్కి గుర్రాల మీద వచ్చేదంట రాజు. మేము కూడా చాలా రోజుల కింద దగ్గర అంటే 10-15 ఇయర్స్ కింద సైడ్లకేం చూస్తే మనకు కనిపిస్తుంది ప్లేస్, అల్లకేం చూస్తే మొత్తం చీకటి అండర్ గ్రౌండ్. ఇప్పుడు కూడా మేము ఉన్నదాని కింద అండర్ గ్రౌండ్ ఉంది, దీని కింద అండర్ గ్రౌండ్ ఉంది. రాజులు అప్పట్లో గుర్రాల మీద వచ్చేదంట వీడికి అట్లా. సో చూసారు కదా, ఇది ఇక్కడ మన కిలా మైసమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర, ఆలయ ప్రత్యేకతలు. సో ఈ ఆలయంలో ఈ కోట ఎంత అద్భుతంగా ఉందో, అలాగే ఇక్కడ ఆచారం కూడా ఆడవాళ్ళే అమ్మవారికి పూజ చేయడం అనేది ఒక అద్భుతమైన ఆనవాయితీగా వస్తుంది. నిజంగా మహిళా సాధికారతకి, మహిళలకి ఇచ్చే గౌరవం ఏ కల్చర్లో అయినా కూడా మన భారతదేశంలో మన సంప్రదాయాలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్ ఉన్న ప్లేస్ అని ఖచ్చితంగా చెప్తా. ఖచ్చితంగా ఈసారి ఎల్బీ నగర్ కొత్తపేట వచ్చినప్పుడు ఏదైనా ఆదివారం ఖాళీగా ఉంటే ఈ అమ్మవారిని దర్శించుకొని అలా కాసేపు ఒక 2-3 గంటలు తెలియకుండానే అయిపోతుంది అనమాట ఇక్కడ. సో అంత అద్భుతమైన ప్లేస్ ఇది, ఖచ్చితంగా దర్శించుకోండి ఎప్పుడో ఒకసారి. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.